నువ్వేనాడైతే యేసు ప్రభుని గుర్తించావో పరలోకంలో మహాజ్ఞానిగా గుర్తించబడ్డావు. అక్షరం ముక్క లేకపోయినా ఏమండి, పొట్టగోస్తే అక్షరం ముక్క లేదు సార్ నాకు అంటాడు, కానీ నిజమైన దేవుడు ఎవరో గుర్తుపట్టాడు. మరి తిక్కలోడా? పొట్టగోస్తే అక్షరం ముక్క లేదు సార్ నాకు అంటది, కానీ నిజమైన దేవుడు ఎవరో వివేచించగలిగింది, గుర్తుపట్టగలిగింది. కారణం దేవుడు, తండ్రి అయిన దేవుడు మనోనేత్రాలు వెలిగించిన వ్యక్తివి నువ్వు తల్లి. నీకు నువ్వు తేలిగ్గా అనుకుంటున్నావు, నాకు నేను తేలిగ్గా అనుకుంటున్నాను, నీకు నువ్వు తేలిగ్గా అనుకుంటున్నావు. దేవుడు మొత్తుకుంటున్నాడు, ఒరే నాయనా, పరలోకంలో మీకున్న స్థానం, మీకున్న గుర్తింపు, మీకున్న విలువ మీకు తెలియచావట్లేదు. ఈ భూమి మీద మనుషులు చేసే తృణీకారాలను బట్టి నేనే ఉందిలే, నా బతికే ఉందిలే అనుకుంటున్నారు. నాయనా కాదు, నేను లోకములో నుండి మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను. కొడితే గట్టిగా, పాప లోకములో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, మీరు నా సొత్తు. లోకములో మరెవరికి ఇవ్వని ఆత్మను నేను నా ఆత్మనే మీకు ఇచ్చాను. ఆత్మ మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. అంతేకాదు, మిమ్మల్ని కప్పుకొని ఉన్నాడు, కమ్ముకొని ఉన్నాడు. మీరు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటున్నాడు. ఆ విలువ తెలుసా అసలు నీకు? ఆ విలువ తెలుసా అసలు నాకు? నిజంగా ఇది అర్థమైతే సిగ్గు శరం రావాలా మనకి, సిగ్గను శరం రెండు రావాలా మనకి. ఇది అర్థమైతే మీకెందుకు లేదు, నాకు రావాలని నేను చెప్పుకుంటాను. నా మీద నేను, మీకు కూడా రావాలా? అసలు ఈ సంగతి స్పష్టంగా అర్థమైతే ఇక నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవు. సహజంగా మామూలుగా అయితే ఒక మనిషిగా నిన్ను నువ్వు తక్కువే అంచనా వేసుకుంటావు. కానీ ఈరోజు నీతో కూడా దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? అందరి వంటి దానివి కాదు నువ్వు, అందరిలాంటోడివి కాదు నువ్వు, నిన్ను నా కొరకు ప్రత్యేకించుకున్నాను అంటున్నాడు ఆయన. నిన్ను నా కొరకు ప్రత్యేకించుకున్నాను. అందరిలాగా అట్టుంటావు నువ్వు? అందరిలాగా ఎలా జీవిస్తావు నువ్వు? పరిశుద్ధాత్మ గల్లా నువ్వు, పరిశుద్ధాత్మ లేని వాడు, ఇద్దరు ఒకటేనా? కాదు కదా. మరి ఎట్లా ఉంటావురా నువ్వు? నువ్వు లోకానికి వెలిగివ్వాల్సినోడివే, లోకానికి జ్యోతివే. నువ్వు సత్యమేదో తెలుసుకున్న వాడివే, సత్య ప్రత్యక్షత కలిగిన వాడివే. లోకులు నన్ను గూర్చి ఏమనుకొనుచున్నారు, జనం నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగితే, శిష్యుల్లో ఒకడు అన్నాడు, నువ్వు ఏలియావు అనుకుంటున్నారు ప్రభువా అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నువ్వు ఇరిమియావు అనుకుంటున్నారు ప్రభువా అన్నాడు. నిజమే, యేసయ్యలో రెండు కొలతలు ఉన్నాయి. ఇరిమియా లాంటి విలాపం ఉంది, ఏలియా లాంటి రోషం కూడా ఉంది. సత్యం కొరకైన రోషం రెండు కనపడతాయి యేసయ్యలో. ఇంకొకడు అన్నాడు, బాప్తీసం ఇచ్చి యోహాను మృతుల్లోంచి లేచున్నాడు అని అనుకుంటున్నారు ప్రభువా అన్నాడు. సరే, వాళ్ళ సంగతి వదిలేయండి, మీరేమనుకుంటున్నారు అన్నాడు. సరే, ప్రజల సంగతి వదిలేసేయండి, మీరేమనుకుంటున్నారు అన్నాడు. వెంటనే పేతురు, మేమేమనుకోవటం ఏమిటయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు. ఇశ్రాయేలు ఎదురు చూసే మెస్సియావి నువ్వే. నాకు తెలియదయింది నువ్వు క్రీస్తువి. ఆ పిచ్చోళ్ళకి తెలియట్లే, నాకు తెలుసు నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు. పరలోకం పోయి చూసి వచ్చినట్టు చెబుతున్నాడు. వాస్తవం అదే, నిజం అదే. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ప్రభు. వెంటనే అన్నాడు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు. నా పరలోకమందున నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచనే కానీ రక్తమాంసములు బయలుపరచలేదు. ధన్యుడవు, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అని టపా 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 వాగ్దానాలు చేసేశాడు. ఎందుకు? పేతురికి ప్రత్యక్షత కలిగింది. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవన్నాడు. ఏ బండ అంటే ప్రత్యక్షత అనే బండ. ఈరోజు నీకు ప్రత్యక్షత కలిగింది. లోకంలో నీ కాడికి చదువుకున్న వాళ్ళు, మేధావులు, ధనవంతులు, జ్ఞానులు, గొప్ప వంశపు వారు, పేరు ప్రఖ్యాతులు గడించిన వారు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. కానీ నీకు కలిగిన ప్రత్యక్షత వాళ్ళకి లేదు. ఏంటి నీకు కలిగిన ప్రత్యక్షత అంటే? యేసే నిజమైన దేవుడు, క్రీస్తే రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసే నిజమైన దేవుడు, క్రీస్తే లోకరక్షకుడు అన్న ప్రత్యక్షత నీకు కలిగింది. ఇది లేదు వాళ్ళకి.
మళ్ళీ ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నా మానసిక రోగులు. నీకు ఎట్ట కనపడతారండి వాళ్ళు? చెప్పండి. ప్రభువుని గుర్తించని వారు నీకు ఎట్ట కనపడతారు చెప్పు? పిచ్చోళ్ళలాగా కనపడతారా, తెలివైన వాళ్ళలాగా కనపడతారా? చెప్పవా, చెప్పమ్మా. అవునా? ఎంతుండి ఏమి లాభం రా అయ్యా? ఆ 3 బిల్డింగులు నాయా అంటంటివి, చెన్నైలో ఈ బజార్ నాదే అంటంటివి, హైదరాబాద్లో ఫలానా దగ్గర ఉన్న ఏరియా మొత్తం నాదే అంటంటివి, అన్నీ నాయా అంటంటివి, అన్నీ నీ అంటంటే అసలు గుర్తుపట్టలేకపోతేవి. ఇంకేం లాభం? మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మంచిదంచు ఒకని ముంచి కొంచెం యాక్టివ్గా మించిన బంగారము పెంచిన నీ దేహము. మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మించిన బంగారము పెంచిన నీ దేహము, మించిన బంగారము పెంచిన నీ దేహము. పెంచుము ఎన్నాళ్ళకుండునో మరణించిన చోమనే గదయ్యా, పెంచుము ఎన్నాళ్ళకుండునో మరణించిన చోమనే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఏమర్థమైంది పాట? మనుషుల్ని ముంచి సంచిలో దాచిపెట్టిన బంగారం, అలాగే మనుషులుగా అన్యాయం చేసి బాగా అప్పనంగా తిని బాగా మేపి పెంచిన నీ ఒళ్ళు లెక్కేసుకోరా ఎన్ని రోజులు ఉంటాయో అంటున్నాడు. స్తోత్రం. లెక్కేసుకోమా ఎన్ని రోజులు ఉంటుందో. మరణించి చస్తే ఇక మన్నే కదమ్మా. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచిన వని ధీరుడలెగ్జాండరు. ఏమండి? ధ్వజమునెత్తి పోరు గెల్చిన, ధ్వజమునెత్తి పోరు గెల్చిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. ఏముంది? మన్నేగా. ఏడు అలెగ్జాండర్ ఏడి, సికందర్ ఏడి? ఏరండి భూరాజులేరి? రాజులు రంగప్పల అడ్రస్ లేకుండా పోయారు. ఉన్నవాడు కూడా పోతాడు. ఏదిరా నీ బిల్డింగులు? రాజులు కట్టించిన కోటల్లాగానే ఉన్నాయి. ఒక సినిమా కవి అన్నాడు, రాజ్యాలను ఏలినారు వేల రాజులు, చివరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు అన్నాడు. ఏమైనా అర్థమైందా మీకు? కట్టించిన కోటలన్నీ నిలిచిపోయాను, కట్టించుకున్న మహారాజులు తరలిపోయాను. కోటలు అక్కడే ఉన్నాయి, వాళ్ళు పోయారు. ఏమండి? అది కాబట్టి ఇప్పుడు వాడు ఈ బిల్డింగులు నాయంటాడు, పొలం నాదంటాడు, ఆస్తి నాదంటాడు, అంతస్తు నాదంటాడు, ఇదంతా నాదంటాడు. వాడిని చూసినప్పుడు నీకేమనిపించింది? గొప్ప అదృష్టవంతుడు, నిజంగా గొప్పవాడు, నిజంగా అని నీకు అనిపించిందంటే నువ్వు ఇంకా ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రాలేదు. ఆధ్యాత్మిక నిష్ఠదరిద్రంలో ఉన్నావు. నువ్వు ఆధ్యాత్మికంగా నిష్ఠదరిద్రతలో ఉన్నావు అన్నమాట. అవతల వాళ్ళని చూసి నీకు ఆ ఫీలింగ్ కలుగుతుందంటే, ఏ ఫీలింగు? వీళ్ళు చూడు ఎంత సంపాదించారో, అబ్బా వీళ్ళు చూడు ఎంత డాబా కట్టారు, ఎంత బిల్డింగ్ కట్టారో, అబ్బో ఎంత అపార్ట్మెంట్ కట్టారో, అబ్బో ఈయన చూడు ఎంత పెద్ద పదవిలోకి పోయాడు అని నీకు నోరు ఊరుతుందంటే నువ్వు ఆధ్యాత్మికంగా అంటే ఆత్మ సంబంధంగా దరిద్రతలో ఉన్నావు. ఆత్మ సంబంధంగా నీవు ఐశ్వర్యవంతుడవు అయితే లెక్క కూడా చెయ్యవు వాటిని. పిచ్చిగా నవ్వుకొని బాధపడతావు ఇంకా వాళ్ళని చూసి. ఎందుకో తెలుసా? అవన్నీ ఉన్నాయి వానికి, కానీ అసలోడు లేడు. ఇంకేం లాభం? కానీ నీకు అవి లేవు. బాధలు ఉన్నాయి, ఇరుగులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే కావాల్సిన తప్పులు ఉన్నాయి. అయినా సరే నీకు యేసున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు.
హల్లెలూయా. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు, సాక్షాత్కారమయ్యుండగను లక్ష్య పెట్టామిహ బాధలకు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా. దేవుడు మా తండ్రి సార్, యేసయ్య మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్య. ఈ సంగతి మాకు తెలీదు, పరిశుద్ధాత్మే చెప్పాడు. దేవుడు మీ తండ్రి, యేసు మీ అన్న. అందుకే భక్తులు పాడారు, దేవకుమార దీనోపకార నాయందు దయచూడ నా అన్నరారా, నా అన్నరారా. అదే ఖ్యాతి లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, అసలు ఈ భూమి మీద సరైనది ఏది మాకు లేకపోయినా, వారి బాబా పరలోకం మాదిరా. ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్న వాడికి ఈ లోకమే, కానీ పరలోకం లేదు. కానీ ఈ లోకంలో వీటిని పట్టించుకోకుండా పరలోకం చాలనుకున్నాను చూడు, పరలోకం నాది. గొప్ప గొప్ప వాళ్ళకి, బాగా సౌండ్ ఉన్న వాళ్ళకి అందరూ ఫ్రెండ్సే. అప్పులు ఉన్నోడికి ఎవడు ఫ్రెండ్ ఉంటాడండి? నిజం చెప్పండి, అప్పులు ఉన్నోడికి ఫ్రెండ్ ఉంటాడా? ఎవడన్నా ఉన్నా కూడా సర్దుకొని పోతాడు. ఇటు పిలితారే అని పిలితలేదు, అడుపడు, అరే చిన్న పని ఉందిరా మళ్ళీ వస్తాడు. ఎందుకంటే నిలబడితే అప్పు అడుగుతాడేమో అని. అరే నువ్వు నా ఫ్రెండు కదరా, ప్రాణ స్నేహితుడు కదరా, వాళ్ళనోడికి డబ్బు కట్టాలరా, లేకపోతే నా పరువు తీస్తాను అంటున్నాడు, ప్లీజ్ రా కొంచెం సాయం చేయరా అంటాడేమో అని వాడు అడుగు పిలిచి ఇటుపడిపోతుంటాడు. అప్పులున్నోడికి ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు అంటే, ఉన్న ఫ్రెండ్స్లు కూడా తెగదింపులు చేసుకుంటారు. కావాలని గొడవ కూడా పెట్టుకొని కట్ అయిపోతారు. ఎందుకంటే మళ్ళీ ప్రేమ కలిగి ఉండితో మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని. అది అన్ని సమృద్ధి కలిగి ఉన్నోడికి ఎక్కడెక్కడ వాళ్ళంతా ఫ్రెండ్సే. అవునా కాదా? చెప్పరేమి, కనీసం ఇట్ట కూడా అనరేమి, బెల్లం కొట్టిన రాళ్ళలాగా. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దాదాపు అప్పుల బ్యాచే, అవునా? రైట్. కాబట్టి మనకి ఫ్రెండ్స్ ఉండరు, బంధువులు కూడా కట్ చేసుకుంటారు మనతో. కాబట్టి ఒరే ఫ్రెండ్స్, మీరు మొత్తం వదిలేసినా పర్వాలేదురా, నాకు దేవుడు చాలు. ఒరే ఫ్రెండ్స్, ఒరే బంధువులు, మొత్తం ఊడ్చుకొని పోయినా పర్వాలేదురా, అంతే కదరా. నా దగ్గర లేనప్పుడు ఎవడు రాడుగా, నా దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చి రాసుకొని పూసుకొని గందరగోళం చేస్తారు. ఎక్కడెక్కడ కలిసినోడు అంత, మొత్తం వదిలిపెట్టిపోయినా పర్వాలేదురా, నాకు నా తండ్రి చాలు, నా తండ్రి చాలు. అందరూ వదిలి ఆయన వదలదు. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఏం బాధపడకు నాయన, ఏం బాధపడకు, ఏం కృంగిపోవద్దు. నీకు నా తండ్రి ఉన్నాడు. అందరూ అన్యాయం చేసిన ఆయన అన్యాయం చేయడు, అందరూ వదిలిన ఆయన వదలడు. అందరూ అసహించుకొని నెట్టేసిన ఆయన నెట్టాడు. ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. నేను చెబుతున్నానండి, బాప్తీసం రక్షణ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే,
వాళ్ళు బీదలైన, సంపన్నులైన, దీనులైన, రోగులైన, ఆరోగ్యవంతులైన, అవమానాల భారంతో ఉన్న వారైనా ఎవరైనా సరే రక్షణ అనుభవంలోనికి వచ్చారంటే నాకు చాలా గౌరవం. సామాన్యులు కాదు వాళ్ళు. రక్షింపబడ్డారు అంటే వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం. ఎందుకు చెప్పు? నాకు కలిగిన ప్రత్యక్షత నా తండ్రి వాళ్ళకు కూడా ఇచ్చాడు. మరి ఎందుకనుకున్నా నేను రాగానే మీకు ముందు వందనాలు చెప్పుకునేది? మీరు సామాన్యులు కాదని. స్తోత్రం. ఎందుకు తెలుసా? నా తండ్రి నాకు ఇచ్చిన ప్రత్యక్షత మీలో ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మరేం సామాన్యం అనుకుంటున్నా? ఇది పెద్ద పెద్ద మొనగాళ్ళకి లేదు ఇది. అందుకే చెప్తున్నాడు దేవుడు, వాళ్ళని చూసి ఫీల్ అవుతారా పిచ్చోడా? ఆడికి నరలోకమేరా నాయన, 4 రోజుల నుండి భూలోకం మట్టిరా, ఇదంతా మట్టిరా, నీకు మహిమ ఉందిరా పిచ్చోడా అంటున్నాడు ఆయన. స్తోత్రం. ఏమన్నాడు? వెండి బంగారు వెలగల వస్త్రం, పరిమళ పుష్ప సుగంధములు ఎక్కడి నుంచి వచ్చినాయి? మట్టిలో నుండి వచ్చిన వేనని మరువబోకు నా చెల్లెమ్మ. ఏందో యేసయ్య, కనీసం ముక్కు పొడకు కూడా దిక్కు లేదు నాయన. ఇంత దరిద్రం ఎవరికి ఉండదు ప్రభువా. స్తోత్రం అయ్యా. ఎక్కడెక్కడోళ్ళు నాంతాళ్ళు వేసుకుంటున్నారు, చంద్రహారాలు వేసుకుంటున్నారు, సూర్యహారాలు వేసుకుంటున్నారు, నక్లీసులు నలికీసులు వేసుకుంటున్నారు. నా బతుకు కనీసం ముక్కు పొడకు కూడా దిక్కు లేదు. మరి ఇంత దరిద్రమా తండ్రి? స్తోత్రం అయ్యా. అంటే యేసయ్య అంటుంటాడు, పిచ్చిదానా పిచ్చిదానా, వాళ్ళ ముక్కులు మూతులు నెత్తి మీద పెట్టుకునే బంగారం, వాళ్ళ మెళ్ళలో వేసుకునే బంగారం రేపు నీ కాళ్ళ కింద పెడతాను. పిచ్చిదానా, నీ కాళ్ళ కింద పెడతాను. నువ్వు నడుస్తావు. ఏంటి బాధపడతావంటే బంగారు రోడ్ల మీద నడిపిస్తాను పిచ్చిదానా. నేను నీ అవతారం ఎట్టుందంటే రేపు ఆ రోడ్లు కూడా దొవ్వేటట్టున్నావు నువ్వు. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. రేపు అక్కడ బంగారు రోడ్లే కానీ ఇక్కడ మాత్రం ముక్కు పొడకేమంటావు. మళ్ళీ అట్లా కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. అట్లా కాదు, లేకపోయినా పర్వాలేదులే యేసయ్యా, 1,000 బంగారాల కంటే నువ్వు ఎక్కువ కదయ్యా నాకు.